మా ఇంటిని మా డాడీ రిపేర్ చేపిస్తున్నారు. ఈ గోడలన్నీ పాతగా అయిపోతే వాటికి మళ్ళీ ప్లాస్టింగ్ లాగా చేపించి ఈ పైన ఉన్న రేకుల్ని క్లీన్ చేసి స్లాబ్ పోస్తారంట. దానికోసం వర్కర్స్ని పిలిపించారు. ఇప్పుడు వాళ్ళు ఆ పైన ఉన్న రేకులు మొత్తం తీసేస్తారంట. తీసేసి స్లాబ్కి వర్క్ స్టార్ట్ చేస్తారు. ఈ గోడ మొత్తం కంప్లీట్గా ప్లాస్టింగ్ లాగా చేసేస్తారు. ఇవి కాదండి, ఈ రేకులు కాదు, కనిపిస్తున్నాయి కదా పైన ఇద్దరు అబ్బాయిలు నించుని ఉన్నారు. ఆ రేకుల్ని తీసేసి స్లాబ్ పోపిస్తారంట. ఆ కింద పడిన సిమెంట్ మొత్తం తీసి మళ్ళీ దాన్ని యూజ్ చేయడానికి ఆంటీ సిమెంట్ మొత్తం తీసుకున్నారు. ఆంటీ వాళ్ళ హస్బెండ్ అంకుల్, ఆయనే తాపీ మేస్త్రి. వాళ్ళేమో ఒక ఆయన వాళ్ళ అబ్బాయి, ఆ ఎల్లో షర్ట్ వాళ్ళ అబ్బాయి, ఆయన వీళ్ళకి హెల్పర్గా వచ్చారు. అక్కడ క్యాప్ పెట్టుకొని ఉన్నారు కదా మా డాడీ. వర్క్ మొత్తం చేపిస్తున్నారు. పాతగా అయిపోయింది. మాకు ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి. అవన్నీ వచ్చి రేకులు మొత్తం పగలగొట్టేసాయి. సో అందుకోసమే మా డాడీ ఆ వర్క్ చేపిస్తున్నారు. యాక్చువల్లీ మా డాడీ కూడా తాపీ మేస్త్రే. ఒక 10 years బ్యాక్ వరకు ఆయన కూడా ఇల్లు కన్స్ట్రక్షన్స్ మొత్తం చేసేవాళ్ళు. అన్ని వర్క్స్ ఆయనే చేసేవాళ్ళు. మాది ఇది 2 rooms అండ్ ఉంది కదా ఈ హౌస్, ఇది 4 rooms అండ్ ఇది మొత్తం రేకులు. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు ఇదే. ఇది 6 rooms, చాలా పెద్దగా ఉంటుంది. మొత్తం 6 rooms హౌస్ ఇది. ఈ హౌస్ మొత్తం మా ఇల్లు మొత్తం మా డాడీయే కట్టారు దగ్గరుండి. కాకపోతే ఇప్పుడు హెల్త్ బాగుండక వేరే వాళ్ళకి ఇచ్చి చేపిస్తున్నారు. మీకు హౌస్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది మాది చిన్న హౌస్, 2 rooms హౌస్. సెకండ్ రూమ్, ఇది కిచెన్. ఒక చిన్న ఫ్యామిలీ ఉండడానికి సరిపోయే హౌస్ ఇది. సిమెంట్ వర్క్ చేపిస్తున్నారు, కలిపారు. అది వాష్రూమ్. రేకులు చూడండి తీసేస్తున్నారు. 1 by 1 ఒక్కొక్క రేకు తీసేస్తారంట. ఆ పైన తీసిన రేకుల్ని అందుకోవడానికి కింద ఒక 2 ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎలా తీస్తున్నారో చూద్దాం. తీసేస్తున్నారు రేకు. యాక్చువల్లీ ఇదంతా చాలా రిస్కీ ప్రాసెస్, కానీ వీళ్ళు ఎప్పటి నుంచో ఈ వర్కే చేస్తున్నారు. చాలా ఎక్స్పీరియన్స్డ్. వదిలేసారు కింద. తీసుకొని అక్కడ చెట్టు కింద పెడుతున్నారు దాన్ని. అలా తీసిన రేకులు మొత్తం అక్కడ పెట్టి వేరే ఇంకేదైనా వర్క్కి యూజ్ చేస్తారంట. ఇక్కడ ఇంకొక రేకుని తీస్తున్నాడు ఆయన. ఇలా హౌస్ మొత్తం కంప్లీట్గా మొత్తం తీసేసి ఇంకేమన్నా ప్యాచ్ వర్క్స్ లాగా ఏమన్నా వర్క్ ఉంటే చేసి స్లాబ్ పోపిస్తారు. 1 by 1 రేకులు మొత్తం ఇచ్చేస్తున్నారు ఆయన కిందకి. ఈ హౌస్ మనం కట్టి దాదాపుగా 15 years 20 years అలా అవుతుంది. ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు కోతులు అనేవి అలా రాలేదు, కానీ ఒక 1 year నుంచి కోతులు వచ్చి రేకులు మొత్తం కంప్లీట్గా పగలగొట్టేసాయి. వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది చూసారా, ఇది మేము ఇప్పుడు ఉంటున్న హౌస్. మొత్తం రేకులన్నీ పగిలిపోయాయి. మళ్ళీ దీన్ని రిపేర్ చేయించాలంటే చాలా ఖర్చు అవుతుందని పైన అది వేశారు. కాకపోతే అది కూడా ఆగలేదు. ఈ హౌస్ అయిన తర్వాత ఈ హౌస్ని కూడా మొత్తం తీసేసి స్లాబ్ పోపిస్తారంట. హౌస్ అనేది మనం తీయించిన తర్వాత ఏదైనా వర్క్ ఉంటే చేయాలంటే ఫస్ట్ నుంచి పిల్లర్స్తో కట్టాలంట.
మా హౌసెస్ మొత్తం పిల్లర్స్ వేసి కట్టారు. సో మనం ఇప్పుడు రేకులు తీసేసి స్లాబ్ పోసిన ప్రాబ్లం ఏమీ ఉండదని చెప్పారు మా డాడీ. కనిపిస్తున్న ఈ కొబ్బరి చెట్టు వేసి 3 years అవుతుందండి. 3 yearsకే చెట్టు చూసారా చాలా హైట్ అయింది, కాయలు కూడా కాసేసింది. చాలా హైట్గా అయింది. బెంగళూరు నుంచి ఒక అంకుల్ వచ్చారు కొబ్బరి మొక్కలు అమ్ముకుంటూ. ఆ అంకుల్ ఇచ్చారు మాకు ఇది 400కి. 3 yearsలోనే చాలా ఫాస్ట్గా హైట్ అయిపోయింది చెట్టు. ఒక సైడ్ మొత్తం కంప్లీట్గా తీసేశారు, ఇంకా ఒక సైడ్ ఉంది. మాకు ఈ హౌస్ పక్కన తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అండ్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అని చెప్పి పెద్ద పెద్ద స్కూల్స్ 2 schools ఉన్నాయి, స్కూల్ విత్ కాలేజ్. సో అక్కడ ఎంప్లాయీస్ అందరూ రెంట్ కోసం మా ఏరియాలో చాలామంది రెంట్కి వస్తూ ఉంటారు. సో అందుకోసమే ఇప్పుడు ఇది రిపేర్ చేపిస్తున్నాం. మనకి సిటీలో లాగా ఇక్కడ రెంట్ అనేది ఉండదండి. ఒక 2000, 2500 అంతకు మించి రెంట్ ఇవ్వరు మనకి. చూసారు కదా, హౌస్ మొత్తం పైన ఉన్న రేకులు మొత్తం తీసేశారు. మా తమ్ముడు అక్కడ ఉండి పిలుస్తున్నాడు నన్ను. వస్తున్నా. ఈ హౌస్కి స్లాబ్ అన్నీ ఎలా పోస్తారు, ఏ వర్క్ చేస్తున్నారు మొత్తం వేరే ఇంకొక వీడియోలో చూద్దాం. లోపల ఉన్న షెల్ఫ్లో అవన్నీ కనిపిస్తున్నాయి కదా హౌస్లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.